నమస్కారం ఫ్రమ్ బ్యూటిఫుల్ బ్రిటిష్ కొలంబియా. అందరూ ఎలా ఉన్నారు? అందమైన వ్యూస్ చూపిస్తాను. వీడియో పూర్తిగా చూసేయండి. వీడియోలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు కొత్త ట్రావెల్ వీడియో అప్డేట్స్ మీరు చూడొచ్చు. చలో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఎట్ విజ్లర్ ఫ్రమ్ కెనడా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు విజ్లర్ విలేజ్. సో మార్నింగ్ 7 o'clock అవుతుంది. పొద్దున 5 o'clock లేసాను వ్యాంకోవర్ నుంచి. సో ఈ ప్లేస్కి రీచ్ అవ్వడానికి దాదాపు 2 hours ట్రావెల్ చేశాను. సో ఇప్పుడు మనం రీచ్ అయిపోయాము ఆల్మోస్ట్. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఈ స్టోన్స్ చూస్తున్నారు కదా, ఇది ఇంగ్లీష్ పే దగ్గర, స్టాన్లీ పార్క్ దగ్గర, ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో వ్యాంకోవర్లో విత్ ఇన్ వ్యాంకోవర్ సిటీలోనే ఉంటాయి. సో ఇప్పుడు మనం జస్ట్ ఎంటర్ అయిపోయాము. లెట్స్ సీ. ఇప్పుడు విజిటర్ సెంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాలి. తీసుకొని మనం చాలా మౌంటైన్స్ 360 డిగ్రీస్ యాంగిల్‌లో చాలా మౌంటైన్స్ ఉన్నాయి. అవన్నీ చూపిస్తాను. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ షాప్స్ ఉంటాయి. షాపింగ్ చేసుకోవచ్చు. రెస్టారెంట్స్ ఉంటాయి. సో చాలా షాప్స్ ఉంటాయి. నేను అవన్నీ రిటర్న్‌లో చూపిస్తా. నోట్లో నుంచి చూసారా పొగ ఎలా వస్తుందో? అది పొగ కాదండి. అది స్నో. సో ఇప్పుడే ఎంటర్ అయిపోయాం. స్లోగా నడుచుకుంటూ అలా అలా దిక్కులు చూసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఇప్పుడే షాప్స్ ఎవరు ఓపెన్ చేయలేదు. జనాలు కూడా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు. చూసారు కదా, అడ్వెంచర్‌కి రెడీగా ఉన్నారు. సో చూసేద్దాం. లెట్స్ సీ వాట్ వి కెన్ సీ టుడే. ఇప్పుడు మనకు చూడడానికి మెయిన్ మౌంటైన్స్ 2 ఉన్నాయి. నోట్లో నుంచి చూసారా పొగ ఎలా వస్తుందో? అది పొగ కాదు, స్నో. సో ఇప్పుడు షాప్స్ అన్నీ చూస్తున్నారు కదా, అన్నీ క్లోజ్ చేశారు. చాలా గిఫ్ట్ షాప్స్ ఉన్నాయి. చాలా షాపింగ్ చేసుకోవాలి, బట్టలు కొనుక్కోవాలి అండ్ గిఫ్ట్స్ కొనుక్కోవాలి. తర్వాత ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఫుడ్ బాగా తినాలి, తిరగాలి అంతే. ఇప్పుడు ప్రస్తుతానికి దిక్కులు చూడడానికి ఈ ప్లేస్‌కి నేనొచ్చాను ఫ్రెండ్స్. సో మనం అందరం బాగా దిక్కులు చూస్తూ, అలా జనాల్ని చూసుకుంటూ హ్యాపీగా మన వీకెండ్‌ని ఎంజాయ్ చేద్దాం. ఓకే. సో ఇది చాలా దారులున్నాయి. చాలా షాప్స్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా దారులు కూడా ఉంటాయి. సో మనం దిక్కులు చూసుకుంటూ అటు ఇటు ఎలా ఎళ్ళాలనేది కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. కాకపోతే మనకు దారి తెలుసు. ఆల్రెడీ ఒకసారి వచ్చాము ఈ ప్లేస్‌కి. ఇప్పుడు మళ్ళీ రెండోసారి అలా వచ్చాననమాట. సో వాకింగ్ చేసుకుంటూ మెల్లిగా వెళ్తున్నా. స్లోగా అలా వాక్ చేసుకుంటూ నిద్ర ఫేస్ ఉంది. ఇట్స్ ఓకే. ఇక్కడ మనకు కొన్న టికెట్స్‌కి స్కాన్ చేసి మౌంటైన్స్ దగ్గరికి పంపిస్తారు. సో ఫస్ట్ మనం చూడబోయే మౌంటైన్ వచ్చేసి విజ్లర్ మౌంటైన్. సెకండ్ మనం చూసేది ఒకటి బ్లాక్ కోమ్ మౌంటైన్ అనమాట. సో పీక్ టు పీక్ గండోలా అంటారు. సో గండోలాస్‌లో మనం ట్రావెల్ చేసుకోవాలి. సో లెట్స్ సీ. ఓకే. సో లేట్ చేయకుండా గండోలా ఎక్కేద్దాం. సో ఇప్పుడు మన విజ్లర్ విలేజ్ గండోలా దగ్గరికి రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదండీ, పెద్ద లైనప్ ఉంది బయట. సో చుట్టూ చూస్తున్నారు కదా, హోటల్స్, రిసార్ట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే స్కేట్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ స్కేట్ బోర్డింగ్ అంటే వీళ్ళు ప్రాణం ఇస్తారు ఫ్రెండ్స్. అండ్ చాలా వరకు ఐస్ హాకీ అనేది ఇక్కడ చాలా ఫేమస్ స్పోర్ట్. కెనడా వాళ్ళకి ఆ గేమ్ అంటే మన క్రికెట్ ఎంతంటే ఇష్టమో, ఇక్కడ ఐస్ హాకీ అంటే చాలా చాలా ఇష్టం వీళ్ళకి. స్నోలో చూసారా ఎలా ఆడుకుంటున్నారో? చిన్న పిల్లలు కూడా స్కేటింగ్ కోసం నేర్చుకోవడానికి వచ్చారు. సో అక్కడ పైన హిల్ నుంచి ఇలా జారుకుంటూ కిందకి వచ్చేస్తారు. దీనికోసం గండోలా తీసుకొని పైకెళ్తారనమాట. మనం మాత్రం మన వీడియో షూట్ కోసం పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది పైన అనేది. సో ఇప్పుడు మనం ఇక్కడ స్టార్ట్ పాయింట్ అంటే ఒలింపిక్ విలేజ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి విజ్లర్ మౌంటైన్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో ఇది స్పాట్. సో జస్ట్ ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేయమని చెప్పారు. మనం ఇంకా మన ఒలింపిక్ స్టేషన్ దగ్గరే వెయిట్ చేస్తున్నాము నెక్స్ట్ గండోలా కోసం. సో ఇది కొద్దిగా ఇంకో గండోలా తీసుకొని పైకి వచ్చాను. సో జస్ట్ వెయిటింగ్ అన్నమాట. సో మన గండోలా వచ్చేసింది. చూస్తున్నారు కదా. సో నేనైతే చాలా ఎక్సైటెడ్. సో లెట్స్ సీ. లోపలికెళ్ళిపోదాం. ఎలా ఉంటుందో చూసేద్దాం. సో ఇక్కడ టెంపరేచర్ అయితే -15 degrees ఉంది. ఇక్కడ ఎవరో విండో ఓపెన్ చేశారు. మామూలుగా గండోలా లోపల అయితే లైక్ హీటర్స్ ఆన్ చేసి పెడతారు. బట్ ఇది ఓపెన్ చేయడం వల్ల స్నో అంతా లోపలికొచ్చేసి బాగా ఫ్రీజ్ అయిపోయి చల్లగా అయిపోయింది. అందరూ ఫ్రీజ్ అయిపోయారు. ఒకతను ఎవరో స్కేటింగ్ చేశారు. బాగా టైర్డ్ అయినట్టున్నారు. ఓపెన్ చేసేసారు. ఇంకా చూసుకోండి, చలి మామూలుగా లేదు. సో లోపలికి స్నో కూడా చూసారా ఎలా పడుతుందో? నేనైతే ఇంకేం చేయలేక సైలెంట్‌గా కూర్చున్నాను అలాగా. సో నా వీడియోస్ అయితే చేసుకుంటున్నాను. సో ఇదండి విజ్లర్ హిల్ ఆర్ విజ్లర్ మౌంటైన్ అంటారు. వ్యూ చూసారు కదా, అద్దిరిపోయింది కదా. ఇక్కడ కాదు, ఇంకా పైన తీసుకెళ్తారు. సో చాలా బాగుంటుంది ఈ స్పాట్ అనేది. సో చుట్టూ 360 degreesలో మనకు మౌంటైన్స్ అనేవి ఉంటాయి. ఇంకా చాలా మౌంటైన్స్ ఉన్నాయి. మీకు పైనకెళ్తే ఇంకా చాలా బాగా చూపిస్తారు. ఇది హిల్ మధ్యలోనే ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి మనం. సో ఇదండి స్పాట్.
ఈ ప్లేస్ నాకు చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అండ్ ఇది సెకండ్ టైమ్ అని చెప్పాను కదా! అప్పుడు నేను సమ్మర్‌లో వచ్చాననమాట. ఇది వింటర్‌లో ఇప్పుడు తీశాను. సో, వెనకాల ఒక చిన్న లేక్ కనిపిస్తుంది. టీల్ బ్లూ కలర్‌లో వెనకాల ఒక చిన్న లేక్ కనిపిస్తుంది. సో, దాని గురించి నేను తర్వాత చెప్తాను. సో, చూస్తున్నారు కదా! మౌంటైన్స్ అండ్ క్లౌడ్స్. ఇక్కడ చిన్న స్నో మోటార్ బైక్ ఎళ్తుంది. చూసారా? అండ్ క్లౌడ్స్ పైన మౌంటైన్స్ మధ్యలో క్లౌడ్స్ ఎంత అందంగా ఉంది కదా! అప్పో జెఫ్రీ లేక్ అని చెప్పాను కదా! అది హార్ట్ షేప్‌లో ఉంటుంది. ఇలాంటి అప్పో జెఫ్రీ లేక్స్ 3 ఉన్నాయి మొత్తం విజ్లర్‌లో. సో, చుట్టూ చాలా లేక్స్, మౌంటైన్స్ చాలా ఉన్నాయి. మొత్తం బీసీలోనే 600 ప్రొవిన్షియల్ లేక్స్ ఉన్నాయన్నమాట. బట్ బ్యూటిఫుల్ బ్రిటిష్ కొలంబియా అని పేరు రావడానికి రీజన్ కూడా మౌంటైన్స్ అండ్ లేక్స్ ఎక్కువగా ఉండడానికి ఇదే కారణం అన్నమాట. ఇక్కడ సమ్మర్‌లో అండ్ వింటర్‌లో డిఫరెంట్ లొకేషన్స్ అండ్ డిఫరెంట్ సీనిక్ వ్యూస్ అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి బీసీలో. అండ్ సమ్మర్‌లో ఉండే స్పెషాలిటీ సమ్మర్‌లో ఉంటుంది. చాలా అందంగా ఉంటాయి. వింటర్‌లో ఇంకా అందంగా ఉంటాయి. నాకైతే వింటరే చాలా ఇష్టమండి. ఎందుకంటే స్నో ఉంటుంది. చాలా ఫన్ ఉంటుంది. అండ్ లాట్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. అడ్వెంచర్ ఉంటుంది. నాకు స్నో అంటే బేసిక్‌గా చాలా ఇష్టం. సో, అందుకే ఈ ప్లేస్ నుంచి నేను మూవ్ అవ్వలేదు. సో, వాంకోవర్ కూడా చాలా అందంగా ఉంటుంది. బట్ విజ్లర్ ఏదైతే ఉంటుందో ఈ ప్లేస్‌కి స్పెషల్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. టీల్ బ్లూ లేక్ గురించి మీకు రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా క్లోజప్‌లో చూపిస్తాను. నేను అంత దగ్గరలో లేక్ దగ్గరలో వెళ్ళలేదు. బట్ ఎక్కడైతే గండోలా టౌన్‌లో దిగుతామో అక్కడ క్లియర్‌గా నేను మీకు చూపిస్తాను. సో, చూసి ఎంజాయ్ చేయండి. బాగా ఆకలేస్తుంది రెస్టారెంట్‌కెళ్ళి సో, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్! ఇక్కడ ఫుడ్ కంటే వుడ్డే చాలా ఎక్కువుంటుంది. హౌసింగ్ కూడా వుడ్ కన్‌స్ట్రక్షనే చాలా ఎక్కువుంటాయన్నమాట. వార్మ్ ఉంచుతుంది వింటర్‌లో అని చెప్పేసి. సో, ఇప్పుడు మనకు ఫుల్‌గా ఆకలేసేస్తుంది. బర్గర్‌లు, మఫిన్స్, డోనట్స్ అన్నీ గుర్తొస్తున్నాయి. కాఫీ అయినా తాగాలి. లేకపోతే కళ్ళు తిరిగి కింద పడిపోయేటట్టున్నాను. సో, లెట్స్ హావ్ సమ్ బ్రేక్‌ఫాస్ట్. బ్రేక్‌ఫాస్ట్ తిన్న తర్వాత నేను మళ్ళీ యాక్చువల్‌గా ఇక్కడ లోపల కొద్దిసేపు నడిచాను ఫ్రెండ్స్. ఎందుకంటే కాళ్ళు మొత్తం ఫ్రీజ్ అయిపోయాయి. చేతులు ఫ్రీజ్ అయిపోయాయి. నేను గ్లవ్స్ కూడా వేసుకోలేదు. ఎందుకంటే వీడియో తీయాలి కదా! సో, అందుకనే చేతులు మొత్తం ఫ్రీజ్ అయిపోయాయి. ఈ సూదుల్లాగా నీడిల్స్‌లాగా గుచ్చినట్టు చేతులు, ఫింగర్స్ అన్నీ పెయిన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అందుకనే కొంచెం అటు ఇటు వాకింగ్ చేస్తున్నాను ఏం తినకుండా. కాసేపు అయ్యాక నేను స్టార్ట్ చేసి తింటాను. సో, ఇక చిన్న విండో ఉంది. అది మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారా వ్యూ? ట్రీస్ చాలా అందంగా ఉన్నాయి కదా! అండ్ ఇక్కడ స్కేటింగ్ చూసారా? ఎంత ఇంట్రెస్ట్‌తో నేర్చుకుంటున్నారో, ప్రాక్టీస్ చేస్తున్నారో. కొంతమంది నేర్చుకునే వాళ్ళున్నారు. కొంతమంది ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు దీంట్లో. సో, దీంట్లో కూడా అన్ని సైజెస్ ఉంటాయి. స్కేట్ బోర్డ్స్‌లో కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉంటాయి. స్టార్టింగ్ ఫ్రమ్ కిడ్స్ టు అడల్ట్స్. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ మనకు గండోలాస్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మూవ్ అవుతున్నాయి. సో, ఫస్ట్ మౌంటైన్ వచ్చేసి విజ్లర్ మౌంటైన్, సెకండ్ వచ్చేసి బ్లాక్ హోమ్ మౌంటైన్. అక్కడి నుంచి పీక్ టు పీక్ గండోలా అనేవి వెళ్ళడం, రావడం అనేది మనం చూస్తున్నాము. సో, కిందంతా స్కేటింగ్ ఎంత హ్యాపీగా చేసుకుంటున్నారో విశాలంగా ఫుల్ ప్లేస్ అంతా ఆక్యుపై చేసినట్టు హ్యాపీగా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. సో, ఇదొక అడ్వెంచర్ అండ్ దీనికి కూడా చాలా ఎనర్జీ ఉంటుందండి. ఈ ఎక్సర్‌సైజ్ కూడా చాలా వరకు క్యాలరీస్ అనేవి బర్న్ అవుతుంటాయి. వాళ్ళకి చిన్న పిల్లలకు కూడా వాళ్ళు చిన్నతనం నుంచే స్కేటింగ్ అనేది అలవాటు చేస్తారు. విచ్ ఈస్ వెరీ గుడ్. మనం యాక్చువల్‌గా నేర్చుకోవాలని ఇప్పుడు అనుకుంటే కాళ్ళు, చేతులు ఇరుగుతాయని నేను ట్రై చేయలేదు. సో, మీలో ఎవరికైనా అంత ధైర్యం ఉంటే హ్యాపీగా మీరు ట్రై చేసుకోవచ్చు. సో, అలా అన్నమాట. చూస్తున్నారు కదా! ఎంత హ్యాపీగా చేస్తున్నారో. చీమలు లేనట్టు ఎళ్తున్నారు. చిన్న చిన్నగా కనిపిస్తున్నారు అందరూ గూడా. కొంతమంది కింద పడుతున్నారు. కొంతమంది నేర్చుకుంటున్నారు. ఓకే. బయటికెళ్ళిపోదాం. సో, ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ చిన్న ఉయ్యాల కనిపిస్తుంది. బయట కట్టేశారు. సో, ఇక్కడ మనం ఇందాక చూసిన స్పాట్ క్లియర్‌గా టాప్ వ్యూ నుంచి మొత్తం క్లియర్‌గా ఇది రెస్టారెంట్‌కి బ్యాక్ ఉంటుందండి. ఇక్కడ ఇంకో చిన్న రెస్టారెంట్ ఉంది. అక్కడ సిట్ ఔట్ ఏరియా అన్నమాట. సో, వాళ్ళు వ్యూని ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. ఇటువైపు ఉన్న మౌంటైన్స్ చూడొచ్చు. వెస్ట్ సైడ్ ఉన్నవి. మనం ఇటువైపు నార్త్ సైడ్ ఉన్న మౌంటైన్స్ ఏవైతే ఉంటాయో అవి మనం వ్యూ చేస్తున్నాము. సో, ఇక్కడ మొత్తం 360 డిగ్రీస్ మొత్తం మౌంటైన్స్ అని చూపిస్తా అని చెప్పాను కదా! సో, అదే ఈ స్పాట్ అన్నమాట. ఇక్కడ అన్ని మౌంటైన్స్, స్నో మౌంటైన్స్ అన్ని చుట్టూ కవర్ అయ్యి ఉంటాయి. దాని మధ్యలో క్లౌడ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా! సో, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఇక్కడ గండోలా వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి వెళ్ళడం మనం చూస్తున్నాము. మబ్బులు చూసారా ఎలా కవర్ చేసేసాయో లేక్‌ని. సో, చాలా మౌంటైన్స్ ఉన్నాయి. దూరం మీకు కనిపిస్తుంది కదా! చాలా నంబర్ ఆఫ్ మౌంటైన్స్ అన్నమాట. ఇక్కడ మనకు రెస్టారెంట్ అటువైపు మనకు ఇంకా కొన్ని మౌంటైన్స్ ఉన్నాయి. సో, ఇది ఓన్లీ జస్ట్ రెస్టారెంట్‌కి అదర్ సైడ్ ఆఫ్ ద మౌంటైన్. చుట్టూ ఎలా అయితే వ్యూ చూస్తున్నారో చాలామంది ఫోటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. సో, నేనైతే ఇక్కడ ఈ ప్లేస్‌కొచ్చేసాను. నాకైతే ఈ ప్లేస్ బాగా అంటే బాగా నచ్చింది.
చలి అని చూడకుండా చాలా మంది బయట కూర్చొని కాఫీలు తాగుతున్నారు. టేబుల్ మీద కూర్చొని టేబుల్ మీద పెట్టేసుకొని చైర్ మీద కూర్చొని అట్లా. కింద చూసిన రాక్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా? సో, ఆ రాక్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ విజిలర్‌కి ఇది సింబాలిక్‌గా ఇండికేట్ చేసే రాక్స్ అన్నమాట. సో, మనకు చాలా వరకు ఈ రాక్స్ అనేవి డిఫరెంట్ ప్లేసెస్‌లో ఉంటాయి. నేను ముందు చెప్పినట్టు. విజిలర్‌కి సెపరేట్‌గా ఫ్లైట్ కూడా ఉందండి. మీరు ఒకవేళ వ్యూ ఎంజాయ్ చేయాలనుకుంటే ప్రైవేట్ ఫ్లైట్స్ అనేవి బ్యాంకోర్ నుంచి బుక్ చేసుకోవచ్చు. లేకపోతే విక్టోరియా సీ టు స్కై ప్లేస్ నుంచి అక్కడ ఫ్లైట్స్ మూవ్ అవుతూ ఉంటాయన్నమాట. టూరిస్ట్ ఫ్లైట్స్. సో, వాళ్ళేంటంటే లైక్ మొత్తం సీనిక్ ఏరియా మొత్తం పైనుంచి మీకు వ్యూ చూపిస్తారు క్లియర్‌గా. సో, ఒకవేళ ఫ్లైట్ బుక్ చేసుకోవడం ఇష్టం లేదు, ఇన్ పర్సనే మీరు వెళ్లి విజిట్ చేయాలనుకున్నా కూడా చేయొచ్చు. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. హ్యాపీగా నడుచుకుంటూ, స్కేట్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళసలు స్నోని అసలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. వీళ్ళకి అలవాటు ఇక్కడ స్నో అనేది పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడే కాబట్టి వీళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మనం కూడా చేయొచ్చు. కాకపోతే కొంచెం ప్రాక్టీస్ ఉండాలి దీనికి. సో, ప్రాక్టీస్ ఉంటే ఈజీగానే వచ్చేస్తుంది. సో, అదనమాట. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్ చాలామంది దీని గురించి మాత్రమే కాకుండా జస్ట్ వచ్చి ఇక్కడ జస్ట్ విజిట్ చేయడానికి అండ్ వాళ్ళు ఎక్స్‌ప్లోర్ చేయడానికి వస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ వింటర్‌లో ఈ టైం అనేది చాలా క్రూషియల్ టైమ్ అండి. ఎందుకంటే క్రిస్మస్ ఇక్కడ చాలా చాలా ఫేమస్ అండ్ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు క్రిస్మస్‌ని. కెనడా మొత్తం చాలా వరకు క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి పీక్స్‌లో ఉంటాయన్నమాట. సో, ఈ టైంలో లైక్ స్నో అనేది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నాకు ఇక్కడ ఉన్నప్పుడు లైక్ ఎప్పుడు కూడా హోమ్‌నైతే నేను మిస్ అవ్వలేదు. ఫ్రెండ్స్ ఉంటారు. చాలామంది కొలీగ్స్‌లో కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా నేను బయటికెళ్తూ ఉంటాను. సో, నాకైతే ఎప్పుడూ అంత బోర్ అనిపించదు. సో, స్నో టైమ్ అయినా, వింటర్ అయినా, సమ్మర్ అయినా ఎప్పుడు ఏదో ఒక ఎక్స్‌ప్లోర్ చేయడానికి కెనడాలో ఎస్పెషల్లీ బీసీలో ఎప్పుడు ఏదో ఒక ఈవెంట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. సో, ఐ రియల్లీ లవ్ దిస్ ప్లేస్. విస్లర్ అనేది అలస్కాకి వెళ్ళే దారి మధ్యలోనే ఉంటుందండి. సో, మోస్ట్ ప్రాబబ్లీ లైక్ మీకు స్ట్రెయిట్ లైన్ అంటే వాంకోవర్ నుంచి చూసుకుంటే స్ట్రెయిట్ పాయింట్‌లో మధ్యలో వస్తుందండి విస్లర్. సో, చాలా కోల్డ్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడి నుంచి పైన అలస్కా వరకు కూడా ఇలాంటి మౌంటైన్స్ అనేవి చాలా చూస్తారు మీరు. టూరిజంకి చాలా ఫేమస్ ఈ ప్లేసెస్ అన్నీ కూడా. సో, అందుకే ఇవి చాలా ఫేమస్ అయ్యాయి కెనడాలో గూడా. ఇక్కడ చూసారా స్నో అనేది క్లీన్ చేస్తున్నారు ఎవరో. సో, జస్ట్ ఎయిర్ అనేది ఇట్లా బయటికొచ్చేస్తుంది. సో, ఇక్కడ స్నో క్లీనింగ్ అనేది కూడా చాలా కష్టమైన పని. ఇంటి ముందు కూడా ఇలాగే స్నో ఉంటే క్లీన్ చేస్తూ ఉంటారు. రోడ్స్ పక్కన అండ్ హౌస్‌లో ఉన్న వాళ్ళు కూడా క్లీన్ చేస్తూ ఉంటారు. సో, అది ఇక్కడ మబ్బులు చూసారా మళ్ళీ ఎక్కువైపోయాయి ఇక్కడ. సో, అవి ట్రావెల్ చేస్తున్నాయి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి. సో, ఇంతకుముందు ఇక్కడ మబ్బులు కనిపించలేదు. ఇప్పుడు మళ్ళీ మబ్బులు కనిపిస్తున్నాయి. సో, దే ఆర్ ట్రావెలింగ్ అన్నమాట. నేనైతే ఇక్కడి నుంచి మూవ్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడే స్పాట్ అనేది ఇక్కడ ఆగిపోయానన్నమాట. అంత బావుంది ప్లేస్ నాకు. చాలా బా నచ్చింది. వింటర్‌లో చూడడం చాలా స్పెషల్‌గా ఉంది. అండ్ ఐ రియల్లీ లవ్ దిస్ ప్లేస్. మీరు ఫ్రెండ్స్‌తో కానీ, ఫ్యామిలీ మెంబర్స్‌తో కానీ ఎలా అయినా విజిట్ చేయొచ్చు. హ్యాపీగా మీ ఫ్యామిలీ టైమ్ అనేది చాలా బాగా స్పెండ్ చేయొచ్చు. ఇలాంటి ప్లేస్ ఎవ్వరు మిస్ అవ్వాలనుకోవద్దు. దయచేసి కెనడా వచ్చినప్పుడు విజిలర్ మాత్రం తప్పకుండా రండి. చాలా మంచి ప్లేస్. మీరు పక్క కంట్రీలో ఉన్న ఎక్కడున్నా కూడా వీసా యేసుకొని మరి రండి. ఇంత మంచి ప్లేస్‌ని దయచేసి అస్సలు మిస్ అవ్వద్దు. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సీనిక్ ప్లేస్. అండ్ ఇక్కడ బ్లాక్ హోమ్ మౌంటైన్స్ అండ్ ఇక్కడ వన్ వే కొన్ని గండోలాస్ ఉన్నాయి. టూ వే ఉన్నాయి. సో, చూపిస్తున్నారు. సో, అదండి. సో, ప్రస్తుతానికైతే జస్ట్ ఇలా వ్యూ చూపిస్తున్నాను. ఇందాక అప్పర్ జెఫ్రీ లేక్ అని చెప్పాను కదా! అలా జెఫ్రీ లేక్స్ 3 ఉన్నాయని చెప్పాను. ఒక లేక్ నుంచి ఇంకో లేక్‌కి వెళ్ళడానికి కొద్దిగా టైం పడుతుందండి. అది పెంబర్టన్ అనే ఏరియాలో ఉంటుంది. సో, ఆ పెంబర్టన్ కూడా చాలా అందంగా ఉంటుంది. విజ్లర్ నుంచి చాలా దగ్గరే. అది అంత దూరమేం కాదు. సో, డ్రైవ్ చేసేవాళ్ళు అక్కడికి రీచ్ అవ్వడం కూడా చాలా ఈజీ మీకు. లేదు ట్రాన్సిట్ తీసుకోవాలంటే ట్రాన్సిట్ మాత్రం ఆ పర్టిక్యులర్ లేక్స్‌కి ట్రాన్సిట్ అనేది లేదనమాట. ఓన్లీ కార్ అంటే పర్సనల్ వెహికల్ ఉంటేనే మీకు చాలా బెటర్ అనమాట. పారానామిక్స్ వ్యూస్ పెనరామిక్ వ్యూ అనేది విజిలర్ దగ్గరలో ఉన్న ప్లేస్‌లో చాలా ఏరియాస్‌లో మనకి 360 డిగ్రీ యాంగిల్ అనేది కనిపిస్తుంది. సో, ఆలిస్ ప్రొవిన్షియల్ పార్క్ అని లైక్ దగ్గరలో ఒక ప్లేస్ ఉంది. అక్కడేంటంటే లైక్ చాలా లేక్స్ అనేవి కనెక్టెడ్ పార్క్ అనమాట. అది స్క్వామిష్‌లో లొకేట్ చేసుంది. ఈ స్క్వామిష్ అనేది వాంకోవర్‌కి, విజిలర్‌కి మధ్యలో ఒక ప్లేస్ అండి. అక్కడికి వెళ్ళినా మనకు చాలా సైట్ సీయింగ్ ప్లేసెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో, సన్ అయితే దారుణంగా కొట్టేస్తుంది.
టైం ఆల్మోస్ట్ 10:00 దాటింది. సో, సన్ మాత్రం చాలా విపరీతంగా కళ్ళు ఓపెన్ కూడా అవ్వట్లేదు. నాకైతే ఇంట్లో సన్ షేడ్స్ అనేవి మర్చిపోయొచ్చాను. సో, ఇక్కడికొచ్చాక అర్థమైంది అదెంత ఇంపార్టెంటో. కిందేమో స్నో చలి పెడుతుంది. పైనేమో ఎండ. సో, చాలా విచిత్రంగా ఉందనమాట వెదర్ అంతా కూడా. ఇంకాస్త సేపయితే మధ్యాహ్నం అయినా కూడా లైక్ స్నో అనేది ఎఫెక్ట్ అనేది ఏం తెలియకుండా ఏముండదు. బట్ స్నో అనేది బానే ఉంది. బట్ చలి ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ సన్ కూడా ఉంది. ఇందాక మనం జెఫ్రీ లేక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా! సో, 3 జెఫ్రీ లేక్స్ ఉన్నాయండి పెంబర్టన్ దగ్గరలో నుంచి. అప్పర్ జెఫ్రీ లేక్, మిడిల్ జెఫ్రీ లేక్ అండ్ లోవర్ జెఫ్రీ లేక్. సో, అవి ఓన్లీ ప్రైవేట్ వెహికల్ యాక్సెస్ మాత్రమే ఉంటాయి ఆ ప్లేసెస్‌కి. చాలా అందమైన లేక్స్ అండి. టర్క్వయిజ్ బ్లూ ఆర్ టీల్ బ్లూ కలర్‌లో ఉంటాయన్నమాట. సో, సన్ లైట్‌ని బట్టి కలర్స్ అనేవి మారుతూ ఉంటాయి. సేమ్ కాల్గరీలో లాగే అన్నమాట. సో, కాల్గరీలో మనం చూసాం కదా! చాలా లేక్స్ అనేవి ఉన్నాయి. నేను అన్ని వీడియోస్ కూడా 2x స్పీడ్‌లో పెట్టేసాను. బట్ ఇప్పుడు చూసుకుంటే లైక్ దగ్గరలో విజిలర్ దగ్గరలో ఉన్న ప్లేసెస్ యోహో నేషనల్ పార్క్ వరకు కూడా టర్క్వయిజ్ బ్లూ ఆర్ టీల్ బ్లూ కలర్‌లో ఉంటాయండి లేక్స్ అన్నీ కూడా. సో, డిపెండింగ్ ఆన్ సన్‌లైట్. చుట్టుపక్కలంతా ఫారెస్ట్ ఏరియా ఉంటుందండి. ఆ ఫారెస్ట్ ఏరియాలో చాలా బేర్స్ ఉంటాయి. ఏలుగుబంట్లుంటాయి. సో, బీసీలో ఫేమస్‌గా ఉండే యానిమల్ అంటే ఎక్కువ శాతం బేర్సే అన్నమాట. సో, అది వైల్డ్ లైఫ్ ఇక్కడ బీసీలో అయితే. సో, ప్రస్తుతానికైతే మనం ముందుకెళ్ళిపోదాము రెస్టారెంట్ ముందుకి. ఇంకా కొంచెం విజిలరింగ్స్ అవి చూద్దాం. బేర్స్ అనేవి బీసీలో చాలా ఎక్కువున్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఎంట్రన్స్‌లో షాపింగ్ మాల్ ఎంట్రన్స్ దగ్గర బేర్ బొమ్మని ఇలా పెట్టేశారు. కావాలంటే షాపింగ్ ఇక్కడ చేసుకోవచ్చు. సో, ప్రస్తుతానికి మనం బయట ఒలింపిక్ రింగ్స్‌ని చూడ్డానికి వెళ్ళిపోదాం. పదండి. అలా బయటికొచ్చేసాము. ఎండ మాత్రం సూపర్‌గా ఉంది. ఆఫ్టర్‌నూన్ టైమ్ అవుతుందిప్పుడు. సూర్యుడు చూసారా? ఎంత డల్‌గా కనిపిస్తున్నారు. కానీ ఎండ మాత్రం చాలా బాగా తెలుస్తుంది. ఇక్కడ కనిపించే రింగ్స్‌ని ఒలింపిక్ రింగ్స్ అంటారు. ఇవి స్పోర్ట్స్‌కి చాలా ఫేమస్‌గా, సింబాలిక్‌గా రిజెంబుల్ చేస్తుంది. సో, నేనిక్కడ కొన్ని సెల్ఫీలు తీసేసుకుంటున్నాను. ఇక్కడ అందరూ అదే పని చేస్తున్నారు. సో, మనం కూడా 4 సెల్ఫీలు కొట్టేసుకొని అలా అలా చూసుకుంటూ, తిరుగుతూ, మళ్ళీ కొంచెం ఎక్స్‌ప్లోర్ చేస్తూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోదాం. రౌండ్ హౌస్ బయట ఇలా కనిపిస్తుందండి. అది మొత్తం వుడెన్ కన్‌స్ట్రక్షన్ అన్నమాట. సో, చుట్టూ చూస్తున్నారు కదా! చాలా మంది స్కేట్ బోర్డ్స్‌తో కనిపిస్తున్నారు. ఇక్కడ రెంటల్‌కి స్కేట్ బోర్డ్స్ అనేది మనకిస్తారు. సో, ఆ స్కేట్ బోర్డ్స్ పట్టుకెళ్ళి సొంతగా ఉంటే తెచ్చుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ రెంటల్‌కి కూడా తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కొంతమందైతే ఫుల్ గెటప్ తోటి, సన్ షేడ్స్‌తోని అండ్ హెల్మెట్ అన్నీ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకున్నారండి. ఇక్కడ ఏం జరిగినా కూడా వాళ్ళు సేఫ్టీ అయితే సపోర్ట్ చేస్తారు మోస్ట్‌లీ. సో, ఎలాంటి భయం అనేది లేకుండా హ్యాపీగా స్కేటింగ్ చేసుకోవచ్చు. నేనైతే టెడ్డీ బేర్ డ్రెస్‌లో అసలు మూవ్ అవ్వలేకపోతున్నాను. కెమెరా పట్టుకోవడానికి కూడా చాలా కష్టం అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. మేనేజ్ చేసుకుంటూ అలా అలా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాననమాట. సో, స్నో మాత్రం అంత భయంకరంగా ఏం లేదు. చాలా బేరబులే అండ్ నడవడానికి కూడా అంత బ్యాడ్ ఏం లేదు. నేనైతే రన్నింగ్ షూస్ ఏసుకొనొచ్చాను. మీకు ఒకవేళ స్నో బూట్స్ ఉంటే స్నో బూట్స్ ఏసుకొని కూడా రావచ్చు. ఇందాక ఫ్లైట్ రైడ్ అని చెప్పాను కదా! సో, అది కొద్దిగా ఎక్స్‌పెన్సివ్ ఉంటుందండి విజిలర్‌కి. బట్ మీరు ఒకవేళ ప్లాన్ చేసుకోవడం విజిలర్‌కి లైక్ పర్సనల్ వెహికల్ కానీ, లేకపోతే ట్రాన్సిట్ అలా ప్లాన్ చేసుకోవాలనుకున్నా కూడా యాక్సెసిబిలిటీ అనేది చాలా బెటర్ అని చెప్పొచ్చు. అండ్ చీపర్ కూడా. అంత కాస్ట్ పడదు. ఇక్కడ చూస్తున్నారు కదా! చాలా స్కేట్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఇవే నేను చెప్పిన రెంటల్‌వన్నమాట. సో, ఇందులో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ స్కేట్ బోర్డ్స్ అవైలబుల్‌గా ఉంటాయి. సో, రెంటల్‌కి తీసుకొని కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీన్నైతే నేను 2x స్పీడ్‌తో చూపిస్తున్నాను. మీకు చాలా ఉన్నాయి. సో, ఎటు చూసినా అవే కనిపిస్తున్నాయి. ఇక్కడ మొత్తం కుప్పలు కుప్పలు ఏసి పెట్టేశారు. సో, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు హ్యాపీగా స్కేటింగ్ చేసుకోవచ్చు. విజిటర్ సెంటర్ దగ్గర దీనికి తగ్గ మ్యాప్స్ కూడా ఉంటాయి. సో, మీరు ఏ డైరెక్షన్‌లో వెళ్తారనేది మ్యాపే మీకు మొత్తం చూపిస్తుందండి. సో, ఇప్పుడు మనం విజ్లర్ మౌంటైన్ నుంచి బ్లాక్ కో మౌంటైన్‌కి వెళ్తున్నాము. సో, లెట్స్ సీ బ్లాక్ కో మౌంటైన్ ఎలా ఉంటుంది? అక్కడ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి? అక్కడ అడ్వెంచర్స్ ఎలా ఉంటాయో చూసేద్దాం. మంచు చూసారా? ఎంత ఉందో ఇక్కడ స్నోలో అసలు ట్రీస్ కూడా కనిపించట్లేదు. అంత మంచు కవర్ అయిపోయి ఉంది. అయినా కూడా కింద స్కేటింగ్ చేసేవాళ్ళు, స్నో స్కేటింగ్ చేసేవాళ్ళు చాలా మందున్నారు. వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో, ప్రస్తుతానికి మనం బ్లాక్ కో మౌంటైన్‌కి వెళ్ళే దారిలో ఉన్నాము. ఇది ఒక హిల్ నుంచి ఇంకో హిల్‌కి మనకు పీక్ టు పీక్ గండోలాలో మనం ట్రావెల్ చేస్తున్నాం.
సో, మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం బ్లాక్ హోమ్ మౌంటైన్‌కి. సో, అక్కడికెళ్ళాక ఎలా ఉంటుందో చూద్దాం. సో, చూస్తున్నారు కదా! బ్లాక్ హోమ్ మౌంటైన్‌కి మనం ఆల్రెడీ రీచ్ అయిపోయాము. అందరూ బిజీగా స్కేటింగ్ చేస్తున్నారు. సో, ఇదండి స్పాట్. మీకు చుట్టూ చూపిస్తున్నాను. ఇది స్టార్ట్ పాయింట్ అన్నమాట. సో, ఇక్కడ గూడా చాలామంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. విజ్లర్ నుండి ఏ మౌంటైన్ చూసినా 360 డిగ్రీస్ యాంగిల్‌లో అన్ని మౌంటైన్స్ కూడా చాలా అందంగా కనిపిస్తాయండి వ్యూస్. బ్లాక్‌కోమ్ మౌంటైన్ పక్కన కూడా ఒక రెస్టారెంట్ ఉందండి. ఒకవేళ మీరు అక్కడ విజిలర్ పక్కన ఉన్న రెస్టారెంట్ మిస్ అయితే ఇక్కడ కూడా రావచ్చు. నేను అన్ని రెస్టారెంట్స్ కవర్ చేయలేదు. బట్ కిందికెళ్ళిన తర్వాత షాపింగ్ చేసేటప్పుడు మీకు కొన్ని షాప్స్ చూపిస్తాను. సో, అందులో గిఫ్ట్ షాప్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ కొన్ని ఉన్నాయన్నమాట. మీరు చూస్తున్నట్టయితే మనం వచ్చింది ఒక వైపు నుంచి, వెళ్ళేది ఇంకొక వైపు నుంచి. సో, ఇది వన్ వే అన్నమాట. లైక్ మీకు కనిపించేది ఏదైతే బ్లాక్ హోమ్ గండోలా అని కనిపించిందో అది వన్ వే అన్నమాట. సో, అక్కడి నుంచి మనం రిటర్న్ కిందికి వెళ్ళిపోతాం. ఓకే డార్లింగ్స్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేశాను. I hope this information is useful when you're traveling to places near Whistler. And also, if you need any help, there is Visitor Center available and they will be directing you to any place you want to visit. టైం మంచి ఆఫ్టర్‌నూన్ టైం. చూస్తున్నారు కదా! చిన్న పిల్లలు ఆడుకోవడానికి రెడీగా ఉన్నారు. బ్లాక్ హోమ్ గండోలా దగ్గర ఉన్నాము. ఇక్కడే మనం రిటర్న్ అవ్వాలి. బట్ కాసేపు కొన్ని సెల్ఫీలు అలా తీసేసుకొని, ఫోటోలు, వీడియోలు అలా తీసుకొని రిటర్న్ అయిపోదాం. నేను ఇదైతే 2x స్పీడ్‌లో పెట్టేసాను. ఫాస్ట్‌గా చూపిస్తున్నాను. సో, అలా ఫాస్ట్‌గా తీసేసుకొని, మనకు ఫోటోలు పిచ్చి కొంచెం ఎక్కువ కాబట్టి అలా అలా తీసేసుకొని లెట్స్ గో బ్యాక్. మీకు స్నో స్కేటింగ్‌కి సంబంధించి రెంటల్ అని చెప్పాను కదా! కొన్ని ఫ్రీగా కూడా అవైలబుల్ ఉంటాయి. బట్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి బిఫోర్ యూ టేక్ ఎనీ స్కేట్ బోర్డ్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక్కొని చేస్తే బెటర్. లేదు మీరు సొంత స్కేట్ బోర్డ్స్ తెచ్చుకున్నామన్నా నో ప్రాబ్లమ్. నాకు తెలిసైతే ఫ్రీగానే ఉంటుంది మోస్ట్‌లీ. ఇది లోకల్ ప్లేస్ కాబట్టి నేనైతే సోలో ట్రిప్పే ప్లాన్ చేశానండి. ఒకవేళ మీరు సోలోగా రావాలనుకున్నా గూడా భయపడాల్సిన అవసరం ఏం లేదు. హ్యాపీగా సోలో ట్రిప్ ఒక్కరే ఎక్స్‌ప్లోర్ చేయడానికి కూడా రావచ్చు. సో, నాకిప్పుడు షాపింగ్ టైమ్ అయిందండి. రిటర్న్ వెళ్ళిపోవాలి. ఇంకాసేపు అలా ఫోటోస్ తీసేసుకొని, వీడియోస్ తీసేసుకొని వెళ్ళిపోతాం. ఓకే అండి. నేనైతే రిటర్న్ అవుతున్నాను. మీరింకా కొద్దిసేపు ఉండాలనుకుంటే అది మీ ఇష్టం ఉండొచ్చు. ఇప్పుడు టైమ్ ఫర్ ఫ్యాషన్. లెట్స్ గో బ్యాక్ టు విజ్లర్ విలేజ్. ఇప్పుడు రిటర్న్ అవుతున్నాము. అక్కడికెళ్ళాక కొన్ని జ్యువెల్లరీ షాప్స్, గ్రోసరీ షాప్స్, రెస్టారెంట్స్ అండ్ కొంచెం షాపింగ్ అలా చూసేది. ఫ్యాషన్ అంటే గుర్తొచ్చిందండి. అమ్మాయిలందరూ కూడా బాగా ఇష్టపడేది షాపింగ్ అండ్ ఫోటోగ్రఫీ ఈ డేస్‌లో అయితే. సో, నేనైతే చాలా ఎక్కువ ఫోటోస్ దిగుతాను. షాపింగ్ గూడా చేస్తాను. కానీ షాపింగ్ కూడా బడ్జెట్ ప్లానర్‌ననమాట. అంటే చాలా లో బడ్జెట్‌లోనే చేస్తాను. కెనడాలోకి స్టార్టింగ్ డేస్‌లో బ్రాండెడ్ బట్టలు అది ఇది అంటే కొంచెం క్రేజ్ అనేది ఉంటుంది. బట్ కొన్ని ఇయర్స్ గడిచిన తర్వాత ఏంటంటే అంత బ్రాండెడ్‌కి మేమేమి అలవాటు పడము. జస్ట్ నార్మల్ క్లోతింగ్ అనమాట. బడ్జెట్ ప్లానింగ్, బడ్జెట్ ఫ్రెండ్లీలోనే తీసుకుంటాం. సో, ఇప్పుడు గిఫ్ట్స్ కొనుక్కోవాలి. కొన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి నేను గిఫ్ట్స్ ప్లాన్ చేసుకున్నాను. చిన్న చిన్న గిఫ్ట్స్ అనమాట. కొన్ని వుడెన్ బొమ్మలు అలా తీసుకోవాలని అనుకున్నాను. ఇంకా అంటే జస్ట్ ఈ ప్లేస్‌కొచ్చినందుకు ఒక చిన్న గుర్తులాగా అంటే మెమరీ లాగా అనమాట. సో, స్మాల్ గిఫ్ట్స్ అలా ప్లాన్ చేసుకొని మీ ఫ్యామిలీకి తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళొచ్చు. ఏ టూరిస్ట్ ప్లేస్‌కి వెళ్ళినా కూడా గిఫ్ట్స్ అనేవి కామన్‌గా దొరుకుతాయి. ఆ పర్టిక్యులర్ లొకేషన్‌కి రిలేటెడ్ గిఫ్ట్స్ ఏవైతే ఉంటాయో, సో, మీరు తీసుకెళ్ళాలనుకుంటే హ్యాపీగా గిఫ్ట్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. విజిలర్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, ఏ టూరిస్ట్ స్పాట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా కూడా విజిటర్ సెంటర్స్ అనేవి ఎప్పుడు అవైలబుల్‌గానే ఉంటాయండి. మీకు వాంకోవర్‌లో కాదు, ప్రపంచంలో ఎక్కడ ఏ ప్లేస్ తెలియకపోయినా కూడా అక్కడ లోకల్ విజిటర్ సెంటర్స్‌లో మనం కనుక్కొని, మనం చెక్ చేసుకొని ఏ ప్లేసెస్‌కి బావుంటుంది అండ్ ట్రావెలింగ్ ఎలా ఉంటుంది అన్ని ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళే మనకు చెప్తూ ఉంటారు. సో, ఏ టూరిస్ట్ ప్లేస్‌కి వెళ్ళినా కూడా మీరు ఎలా అని కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. డెఫినెట్‌గా అక్కడున్న దగ్గరలో లోకల్‌లో ఉన్న టూరిస్ట్ విజిటర్స్ స్పాట్ ఏవైతే ఉంటాయో, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. స్లోగా వెళ్తున్నామండి. యాక్చువల్‌గా ఆ హార్ట్ షేప్ లేక్ అని చెప్పాను కదా! అది కొంచెం సిమిలర్‌గా అప్పర్ జెఫ్రీ లేక్ అలాగే ఉంటుంది. బట్ నాకు నాట్ ష్యూర్ అంటే నేను దాని దగ్గరికైతే వెళ్ళలేదు. బట్ అదైతే నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. సో, ఇంకా ఇది స్లోగా వెళ్తుంది. సో, వన్స్ అక్కడికి మనం రీచ్ అయిన తర్వాత సో, హార్ట్ షేప్ లేక్ ఏదైతే ఉంటుందో అది మనం క్లియర్‌గా చూడొచ్చు. సో, లేక్ దగ్గరికైతే వెళ్ళలేదు. బట్ దూరం నుంచి నేను మీకు చూపించడానికి ట్రై చేస్తా. ఓకేనా?
ఇంతసేపు స్నోలో ఉంటే ఎవరికైనా కోల్డ్ వస్తుంది. కానీ నాకు మాత్రం కోల్డ్ ఏం రాట్లేదు. రీజన్ ఏంటంటే కెనడాలో ఉన్న పెద్ద బెనిఫిట్ ఏంటంటే ఎంత కోల్డ్ ఉన్నా కూడా వెదర్ పరంగా ఎలా ఉన్నా కూడా హెల్త్ ప్రాబ్లమ్ అయితే అస్సలే ఉండదు. హెల్త్ చాలా బావుంటుంది. అండ్ ఇక్కడ జస్ట్ పేరుకే కోల్డ్ అండి. బట్ ఎఫెక్ట్ అయితే అంత ఏమీ ఉండదు. సో, ఇక్కడ కెనడాలో ఉండాలన్నా లైఫ్ స్టైల్‌కి కానీ, లేకపోతే మీరేదైనా హౌసింగ్ తీసుకొని ఇక్కడ సెటిల్ అవ్వాలనుకున్నా కూడా సేఫ్టీ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ చాలా బెటర్ ఉంటుంది. అన్ని ప్రావిన్సెస్‌లో కానీ, ఎక్కడైనా కానీ. సో, నాకు కెనడా బాగా నచ్చింది. దానికి రీజన్ కూడా మెయిన్‌గా ఇదే అన్నమాట. కెనడాలో ఇంకా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయండి. కాల్గరీ దగ్గరలో, ఒంటారియో దగ్గరలో, మాంట్రిల్ దగ్గరలో చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. నేను మాంట్రిల్ అయితే కవర్ చేయలేదు. బట్ కాల్గరీ అండ్ ఒంటారియో అయితే 2024కి కవర్ చేశాను. అండ్ కొన్ని ప్లేసెస్ యూఎస్‌లో కవర్ చేశాను. నేను అవన్నీ నెక్స్ట్ అప్‌కమింగ్ ట్రావెల్ వీడియోస్‌లో నేను మీకు క్లియర్‌గా చూపిస్తాను. సో, ప్రస్తుతానికైతే జస్ట్ విజిటింగ్ ఓన్లీ ఫ్యూ ప్లేసెస్ ఫర్ నౌ. అండ్ మీకు ట్రావెల్స్ కూడా ఏమేమి ఉంటాయన్నది అప్డేటెడ్ వీడియోస్ ముందు ముందు మీకు చూపిస్తా. వింటర్‌లో ఇక్కడ ట్రీస్ ఒక పైన్ ట్రీస్ అండ్ కొన్ని రేర్ ట్రీస్ మాత్రమే కనిపిస్తున్నాయండి. బట్ సమ్మర్ వస్తే చాలా బెర్రీస్ ఇక్కడ అగ్రికల్చర్ అయితే చాలా బెర్రీస్ అనేవి పండిస్తారు. స్ట్రాబెర్రీస్ కానీ, బ్లూబెర్రీస్ కానీ, తర్వాత ఇంకా చాలా వెజిటబుల్స్, పొటాటోస్ లాంటివి అలా పండిస్తూ ఉంటారు. సో, చాలా వరకు బెటర్ ఉంటుంది సమ్మర్‌లో. సో, మనం ఆల్‌మోస్ట్ దగ్గర పడ్డాము. చూస్తున్నారు కదా! స్లోగా వెళ్తుంది. నేనైతే చాలా స్లోగా ఎళ్ళినట్టు చూపిస్తున్నాను టైం తీసుకొని. తొందరగా మళ్ళీ 4x స్పీడ్ పెడితే అది సరిగ్గా రావట్లేదు వీడియో అనేది. షేక్ అవుతుందనమాట. కొంచెం బెటర్‌గా ఇంకా చాలా ఎక్విప్‌మెంట్స్ తీసుకోవాలి. నేను యాక్చువల్‌గా ఛానెల్ కూడా చాలా కొత్తనమాట. ఛానెల్ స్టార్ట్ చేయడానికి. సో, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళిన మంచి ప్లేస్ ఇదొక్కటే నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. సో, అందుకే నేనిది క్లియర్‌గా చూపించడానికి ఇలా వీడియో షేర్ చేస్తున్నాను. మనం ఆల్‌మోస్ట్ హార్ట్ షేప్ లేక్‌కి రీచ్ అయిపోయామండి. ఇంకొద్దిసేపట్లో మనం అది చూస్తాము. జస్ట్ ఫ్యూ మినిట్స్ ఆఫ్ ట్రావెల్ అంతే. ఇది 6 మైల్స్ ట్రావెల్ అనమాట. చాలా పెద్దది. అండ్ ఇదండి నేను చెప్పిన హార్ట్ షేప్ లేక్. ఆహ్, సో, ఇక్కడ కొద్దిగా వీడియోని జూమ్ చేస్తాను. మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా! జస్ట్ క్లియర్ జూమ్‌కి ట్రై చేస్తున్నాను. సో, ఇది హార్ట్ షేప్ లేక్ అండి. ఇది చాలా ఫేమస్. చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు. నాకు టైం లేక నేనక్కడికి వెళ్ళలేదు. సో, మీకు టైం ఉంటే ఆ ప్లేస్‌ని కూడా విజిట్ చేయొచ్చు. విజ్లర్ అనేది చాలా పెద్ద ప్లేస్ అండి. అండ్ చుట్టుపక్కల చాలా విజిటింగ్ ప్లేసెస్ అనేవి ఉంటాయి. సో, మీరు కావాలనుకుంటే విజిటర్ సెంటర్‌లో ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఏ ప్లేస్‌కైనా మీరు విజిట్ చేయొచ్చు. మీకు టైం ఉంది, పర్సనల్ వెహికల్ ఉంది అనుకుంటే అది మ్యాటరే కాదు. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో, నేను యాక్చువల్‌గా మళ్ళీ బ్యాక్ అట్లా జూమ్ చూపిస్తున్నాను. దూరం నుంచి హార్ట్ షేప్ లేక్ ఎలా కనిపిస్తుందనేది చూపిస్తున్నాను. దూరం నుంచి ఇలా కనిపిస్తుందండి. క్లోజప్‌కి వెళ్తే లైక్ చాలా జూమ్ చేసి చూపిస్తాను. సో, టాప్ వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది. మీరు ఫ్లైట్‌లో వెళ్తే ఇంకా అందంగా కనిపిస్తాయి ఈ లేక్స్ అన్నీ కూడా. మంచి టర్క్విజ్ బ్లూ ఆర్ టీల్ బ్లూ కలర్‌లో కనిపిస్తాయన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి సన్‌లైట్ అనేది చాలా బ్రైట్‌గా ఉంది కాబట్టి మీకిలా క్లియర్‌గా చూడొచ్చు. ఇక్కడ గండోలా ట్రావెలే చాలా టైం పడుతుందండి. ఆల్‌మోస్ట్ ఒక్కొక్క ట్రావెల్ 6 మైల్స్ దూరంలో ఉంది. అండ్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి, ఒక మౌంటైన్ నుంచి ఇంకొక మౌంటైన్‌కి కూడా డిస్టెన్స్ చాలా ఎక్కువుంది. నేను ఆ డిస్టెన్స్ మొత్తం కవర్ చేయలేదు వీడియోలో. చాలా లెంతీ అవుతుందని. ఎంత షార్ట్ చేసినా వీడియోలో తక్కువలో తక్కువ చూసుకున్నా కూడా ఇంత డిస్టెన్స్ అయితే నేను చూపించగలిగాను. మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! చిన్న లేక్ లాగా కనిపిస్తుంది. వాటర్ ఫ్లో చూస్తున్నారు కదా! చుట్టుపక్కల స్నో అండ్ వాటర్ ఫ్లో. ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాగా కట్టేశారు. ఇదంతా వుడెన్ బ్రిడ్జ్ అండి. ఇది జస్ట్ ఎగ్జిట్ ఏరియా నేను చూజ్ చేసుకున్నాను బయటికి వెళ్ళడానికి. విజ్లర్ విలేజ్ చుట్టూ తిరగాల్సొచ్చింది. అండ్ ఎగ్జిట్ వే అనేది కొంచెం దూరంగా ఉంది. ఇక్కడ ఏంటంటే చాలామంది అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ స్మాల్ బ్రిడ్జ్ మీది నుండి. ఇప్పుడు టైం ఆల్‌మోస్ట్ 5 పీఎం అవుతుందండి. సో, సన్‌సెట్ టైమ్ అన్నమాట. బట్ మనకింకా షాపింగ్‌కి చాలా టైమ్ ఉంది. చాలా స్లోగా వెళ్తూ, ఎక్స్‌ప్లోర్ చేస్తూ వెళ్ళొచ్చు. సో, మీకు వింటర్ టైమ్‌లో మాత్రం మనకు డేలైట్ సేవింగ్ ఉంటుంది. బట్ సమ్మర్ టైమ్‌లో ఏంటంటే మీకు చాలా టైమ్ ఉంటుంది. అంటే ఆల్‌మోస్ట్ 9:00 వరకు ఇక్కడ ఎండ ఎటు పోదన్నమాట. సో, మీరు చాలా టైమ్ తీసుకొని సమ్మర్‌లో ఎక్కువ టైమ్ ఇంకా స్పెండ్ చేయొచ్చు. బట్ స్నో అనేది అప్పుడు ఉండదు. జస్ట్ మౌంటైన్స్ అండ్ గ్రీనరీ, లొకేషన్స్, లేక్స్ అవి చూడొచ్చన్నమాట.
4 సెల్ఫీ వీడియోస్ తీసేసుకొని ఫ్యాషన్ షాపింగ్‌కి వెళ్ళిపోదాం. ఓల్ స్పెగటీ ఫ్యాక్టరీకొచ్చామండి. ప్రాన్స్ అయితే ఆర్డర్ చేశాను. తినేసి బయటికెళ్ళిపోదాం. ఫ్రైడ్ ప్రాన్స్ అయితే లంచ్‌కి తినేసాను. లేట్ లంచ్ అయిందండి. ఓల్ స్పెగటీ ఫ్యాక్టరీ ఈ రెస్టారెంట్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఓల్ స్పెగటీ ఫ్యాక్టరీ ఈ రెస్టారెంట్‌ని 1969లో స్టార్ట్ చేశారండి. దిస్ ఈస్ ఇటాలియన్ అండ్ అమెరికన్ స్టైల్ రెస్టారెంట్. ఇదైతే చాలా బ్యూటిఫుల్ రెస్టారెంట్. ఫుడ్ అయితే చాలా బావుంటుందండి. పక్కన డెకరేషన్ కూడా చాలా బావుంది. గ్లాస్ పెయింటింగ్ అది పెట్టేశారు. చాలా క్లాసీ అండ్ రాయల్ లుక్ వచ్చేసింది. విజిలర్‌కి వచ్చిన ప్రతి విజిటర్ ఈ ప్లేస్‌ని బాగా ఇష్టపడతారు. చైర్స్ అండ్ టేబుల్స్ కూడా వుడెన్‌లో ఉన్నాయి. సో, సూపర్ కూల్‌గా ఉంటుందన్నమాట. ప్రస్తుతానికి అందరూ విజిటింగ్ బిజీలో, అడ్వెంచర్ బిజీలో ఉన్నారండి. అందుకే చాలా మంది రాలేదు. రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉంది. బట్ నార్మల్‌గా అయితే విజిటర్స్‌తో ఫుల్‌గా ఉంటుంది. ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ అండి. అంత ఎక్స్‌పెన్సివ్ ఏమీ ఉండదు. టెడ్డీబేర్ డ్రెస్ నుండి విముక్తి చెందాక కాస్త బయటికి అలా వాకింగ్ చేస్తూ వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రీగా, హాయిగా, కంఫర్టబుల్‌గా ఉంది. ఇప్పుడు మనకు షాపింగ్ టైమ్ అయింది. సో, మనం షాపింగ్‌లో చాలా చాలా కొనుక్కునేవి ఉన్నాయి డార్లింగ్స్. నేనొక బుజ్జి బకెట్ లిస్ట్ పెట్టుకున్నానండి. సో, క్లోతింగ్ కొనుక్కోవాలి, జ్యువెల్లరీ కొనుక్కోవాలి అని. సో, అందులో ఎన్ని విండో షాపింగ్‌కి చేంజ్ అవుతాయో నాకు కూడా గ్యారంటీ లేదు. గర్ల్స్‌కి అట్రాక్ట్ చేసేది ఏదైనా ఉంది అంటే అది జ్యువెల్లరీ అన్నమాట. సో, దీంట్లో స్టోన్స్ అండ్ జెమ్స్ అనేది ఫేమస్ షాప్ ఒకటి నాకు దొరికింది. సో, అందులో దూరిపోయాను. స్టార్టింగ్ ఫ్రమ్ డాలర్ టు హై ప్రైస్ వరకు కూడా లైక్ అరౌండ్ $1000 వరకు కూడా మనకు గిఫ్ట్స్ అనేది ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయండి. సో, చూస్తున్నారు కదా! స్మాల్ గిఫ్ట్ అండ్ చిన్న చిన్న షోకేస్ గిఫ్ట్స్ ఉన్నాయి. ఇటువైపు చూసుకుంటే అమ్మాయిలకి బ్రేస్లెట్స్ కూడా ఉన్నాయి. మీకు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. నేనైతే ఏం తీసుకోలేదు. జస్ట్ ఓన్లీ విండో షాపింగ్‌కి అలా వచ్చేసాను. జస్ట్ చూస్తున్నా అనమాట. ఇక్కడ జేడ్స్ ఉన్నాయి. ఇవి కొంచెం కాస్ట్ ఉంటుంది. సో, మీకు నచ్చితే మీరు ఇవి పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ లాకెట్స్‌కి కూడా చిన్న జర్మ్ అనేది అటాచ్ చేశారండి. ఇయర్ రింగ్స్‌కి కూడా అంతే. చిన్ని చిన్ని జర్మ్స్ అన్నమాట. మీకు నచ్చిన ఫేవరెట్ డ్రెస్ ఏదైనా ఉంటే దానికి మ్యాచింగ్స్ కూడా కలర్స్ సెట్ అవుతాయి అనుకుంటే మీరు కొనుక్కోవచ్చు. నేను ఎవ్రీ టైమ్ గోల్డ్ అనేది యూజ్ చేయనండి. అప్పుడప్పుడు అలా మిక్స్డ్ అంటే జెర్మ్స్ అండ్ స్టోన్స్‌ని కూడా చాలా ఇష్టపడతాను. సో, కొంతమంది అమ్మాయిలకేంటంటే లైక్ ఓన్లీ జ్యువెల్లరీ గోల్డ్ ఒక్కటే వేసుకోవాలి, డైమండ్స్ ఒక్కటే వేసుకోవాలని ఉంటుంది. బట్ నేనేంటంటే స్టోన్స్ అండ్ జ్యువెల్లరీ కూడా అన్నీ మిక్స్ చేసి వేసుకుంటూ ఉంటాను. జస్ట్ గోల్డ్ అండ్ డైమండ్స్ అవి కాకుండా జస్ట్ ఓన్లీ స్టోన్స్ అండ్ జెర్మ్స్ కూడా వేసుకుంటూ ఉంటాను. నాకు మ్యాచింగ్ డ్రెస్ ఉంది అనుకుంటే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! చిన్న చిన్న స్టోన్స్ అలా పెట్టేశారు. ఇవన్నీ కీ చైన్స్ అండి. మీరు ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకుంటే కీ చైన్స్ కూడా గిఫ్ట్ చేసుకోవచ్చు. చిన్న షోకేస్ మార్బుల్స్ కూడా ఉన్నాయి. సో, అన్ని రకాల స్టోన్స్ అనేవి ఇక్కడ ఉంటుంది. షాప్ కూడా చాలా పెద్దది. సో, దీంట్లో ఏంటంటే లైక్ బ్లూ కలర్, గ్రీన్ కలర్ మీకు నచ్చిన కలర్స్ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయన్నమాట మార్బుల్ స్టోన్స్‌లో కూడా. నేను చూసినవైతే జేడ్స్ ఉన్నాయి, మార్బుల్స్ ఉన్నాయి. కోరల్ కనిపించింది. అండ్ టర్కోయిస్ బ్లూలో కూడా అమెజోనాయిడ్స్ అని కొన్ని ఉన్నాయన్నమాట. సో, అలా కూడా మీరు పర్చేస్ అంటే మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీకు ఏ స్టోన్ అయితే నచ్చుతుందో మీకు నచ్చినవి మీరు కొనుక్కోవచ్చు. కొన్ని కలర్స్ అయితే చాలా బ్రైట్ అండ్ ఎలిగెంట్‌గా ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా! చాలా వరకు అన్ని కలర్స్ పింక్ కలర్‌లో కూడా ఉన్నాయి. అమ్మాయిలకి పింక్ అంటే చాలా ఇష్టం కదా! పింక్‌లో కూడా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి దీంట్లో. డిజైన్స్ ఉన్నాయి. అండ్ వాటి క్రిస్టల్ క్వాలిటీ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో, డిపెండింగ్ ఆన్ క్రిస్టల్స్ అన్నమాట. ఇది మీరు కొనుక్కోవాలనుకుంటే ఇలా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ షాప్ వచ్చేసి ఆర్ట్ గ్యాలరీ. ఇదంతా హ్యాండ్‌మేడ్ అండి. ఇక్కడ మీరు చూస్తున్న పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో, సో, ఇదంతా ఆర్ట్ వర్క్ అంతా కూడా హ్యాండ్‌మేడ్ చేశారు. నేనైతే ఇది రియల్ డోనట్స్ అనుకున్నాను. కానీ అవి రియల్ డోనట్స్ కాదంట. ఇట్స్ ఓకే. ఎక్కడైనా ఫ్లవర్స్ కనిపిస్తాయేమోనని వెతుకుతూ ఉన్నాననమాట. చాలా ఆర్ట్స్ హ్యాండ్‌మేడ్ ఆర్ట్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. ఇవి చూస్తున్నారు కదా! ఇదంతా విజిలర్ స్కేట్ బోర్డ్‌కి సంబంధించినవి. అండ్ కొన్ని గ్లేషియర్స్ అలా పెట్టేశారు. కొన్ని న్యాచురల్‌వున్నాయి. కొన్ని హ్యాండ్‌మేడ్ ఉన్నాయి. కొన్ని అందరూ కలిసి టీమ్ వర్క్‌తో చేసినవున్నాయి. కొన్ని గ్లాస్ పెయింటింగ్స్ ఉన్నాయి. కొన్నైతే మంచి మంచి పెయింటింగ్స్ అనేవి పెట్టేశారిక్కడ. నాకిక్కడ ఒక బుక్ స్టోర్ కనిపించిందండి. దాంట్లో దూరిపోయాను. సో, బుక్స్ అనేవి చాలా ఫేమస్ బుక్స్ అనేవి ఉన్నాయి. కొన్నైతే సైన్స్‌కి సంబంధించినయి ఉన్నాయి. కొన్ని ఇన్ జనరల్ ఫుడ్‌కి సంబంధించినవి, హెల్త్‌కి సంబంధించినవి, స్టోరీ బుక్స్ ఉన్నాయి. చిన్నప్పుడైతే నేను స్టోరీ బుక్స్ చదవడం కోసం మాత్రమే స్టోర్‌కి వెళ్ళేదాన్ని బుక్ స్టోర్‌కి. కానీ పెద్దగయిన తర్వాత ఇప్పుడు ఇంటర్నెట్ అలవాటైపోయి బుక్స్‌ని కొంచెం తక్కువ చదవడం చూస్తున్నాను. ఇప్పుడు మొత్తం డిజిటల్ లైఫ్ అయిపోయింది కాబట్టి బుక్స్‌ని ఎవరు పట్టించుకోవట్లేదు. స్టోర్ కూడా చాలా ఖాళీగా ఉంది. కానీ నంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి.
బుక్స్ ఆర్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ బెస్ట్ కంపానియన్స్ అంటారు. దే మేక్ అస్ లాఫ్, దే మేక్ అస్ క్రై అండ్ దే మేక్ అస్ ఫైండ్ మీనింగ్ ఫర్ అవర్ లైఫ్. సో, చాలా మనకు బేసిక్ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. స్కూల్ నుంచి కానీ ఇప్పటి వరకు కూడా చాలా వరకు మనం నేర్చుకుంది బుక్స్ నుంచే. నేను అది ఎప్పుడూ మర్చిపోనండి. మా టీచర్స్ నాకు నేర్పించింది ఇప్పుడు గుర్తొస్తుంది. ఈ స్టోర్‌కి వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చానన్నది. గిఫ్ట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నేనైతే ఏదైనా చిన్న గిఫ్ట్ అయినా కీ చైన్ కానీ ఏదో ఒకటి మా ఫ్యామిలీ కోసం తీసుకెళ్తూ ఉంటాను. షోకేస్‌లో చిన్న డెకరేషన్ ఐటెమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. మ్యాగ్నెట్స్, హ్యాంగింగ్ డాల్ స్టాచ్యూస్ ఆర్ ఆల్సో అవైలబుల్. నేనైతే ఈ గిఫ్ట్స్ కొనుక్కున్నాను. ఈచ్ వన్ బిలో $10. క్లోతింగ్ షాప్స్ కూడా ఉన్నాయండి. కానీ నేనంత ఫోకస్ ఏం చేయలేదు. స్మాల్ గిఫ్ట్స్ అయితే నాకు బాగా నచ్చాయి. ఇక్కడ పీపుల్‌కి తగ్గట్టు, వెదర్‌కి తగ్గట్టు చాలా బార్ అండ్ రెస్టారెంట్స్ కూడా ఓపెన్ ఉంటాయండి నైట్ టైమ్‌లో. సో, ఇక్కడ చుట్టూ చూస్తున్నారు కదా! కొన్ని రెస్టారెంట్స్, బార్ అండ్ రెస్టారెంట్స్ వెనకాల కనిపించేది కూడా కొంచెం ఫేమస్ రెస్టారెంటే. సో, మీకు కావాలంటే విజిట్ చేయొచ్చు. ఇప్పుడు మనం గ్రోసరీ స్టోర్‌ని వెతుక్కుంటూ వెళ్తున్నామండి. అక్కడ కొన్ని కంబూజాస్ తీసుకోవాలి. ఆ తర్వాత కాఫీ తీసుకోవాలి. గ్రోసరీ స్టోర్‌కి వచ్చేసాము. ఇక్కడ ఒకే ఒక గ్రోసరీ స్టోర్ ఉందండి విజ్లర్‌లో. ఇవి నా ఫేవరెట్ కంబూచా ఫెర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూసెస్ అన్నమాట. ఇందులో చాలా ఫ్రూట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. నేనైతే ఒక 2 ఫ్లేవర్స్ తీసుకెళ్ళాను. డిన్నర్ టైమ్. సో, ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ డిన్నర్ టైమ్ 6:30 అవుతుంది. సో, 7కి నేను రిటర్న్ అయిపోవాలి. సో, ఫాస్ట్‌గా తినేసి రిటర్న్ అవ్వాలి. మార్నింగ్ నుండి ఇప్పటి వరకు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంతా కూడా ఇక్కడే చేశానండి విజ్లర్ చుట్టే. ఇక్కడ ఒకే ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉందండి. సో, నేనైతే పానీపూరి ఆర్డర్ చేశాను. చూద్దాము టేస్ట్ ఎలా ఉంటుందో. జస్ట్ వెయిటింగ్ అన్నమాట. స్నోలో పానీపూరి. దిస్ ఈస్ రెప్లికా ఆఫ్ పానీపూరి. నాట్ ఒరిజినల్ వన్ అండి. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్‌లో చూసారా? ఈ లైట్స్ ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ నైట్ లైఫ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. నైట్ లైఫ్ డెకరేషన్‌కి మాత్రం లైటింగ్ మాత్రం అదిరిపోయింది కదా! చూస్తున్నారు కదా! ఎంత అందంగా ఉంది కదా! మల్టీ కలర్ లైట్స్‌లో అలా మూన్ లైట్‌లో స్నో చూస్తూ, మంచు కొండలు చూస్తూ, చల్ల గాలిలో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్న టైంలో ఈ వెదర్ మాత్రం వింటర్ టైంలో చాలా చాలా అందంగా ఉంటుంది. టెంపరేచర్ దాదాపు -20 అండి ఇప్పుడు. ఫీల్ అయితే అంతే ఉంది. సో, ఇక్కడ మల్టీ లైట్స్ చూపిస్తున్నాను జూమ్ చేసి. వెనకాల మంచు కొండ గూడా కనిపిస్తుంది. ఇందాక మనం వచ్చిన మౌంటైన్ అన్నమాట. సో, అదండి. చూస్తున్నారు గదా! కాంబినేషన్ ఆఫ్ బ్లూ అండ్ వైట్. కెనడాలో ఎక్కడైనా నైట్ టైమ్‌లో డెకరేషన్స్ అనేవి ఇవి ఎక్కడైనా చేస్తారు. రెస్టారెంట్స్‌లో, మాల్స్‌లో, బయట స్ట్రీట్స్‌లో, హౌసింగ్ దగ్గర అన్ని చోట్ల కూడా ఇలాంటి లైటింగ్స్ అనేవి కామన్‌గా చేస్తారనమాట నైట్ టైమ్‌లో. సో, రిటర్న్ అయిపోతున్నామండి. విజిలర్ ట్రిప్ ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ ట్రావెల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. బాయ్. టేక్ కేర్.